హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక. శీతలి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. శీతలి ప్రాణాయామం ఇది నోటి ద్వారా చేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఖచ్చితంగా ఓపెన్ ప్లేస్‌లోనే కూర్చోవాలి. క్లోజ్డ్ ప్లేస్‌లో అస్సలు కూర్చోకూడదు. ఎందుకంటే ఈ ప్రాణాయామంలో నోటి ద్వారా మనం శ్వాస తీసుకుంటాం కాబట్టి. అదొక ఫస్ట్ రూల్. తర్వాత ఈ ప్రాణాయామం చేయటానికి మనం నాలుకని రోల్ చేసి నాలుక మీద నుంచి శ్వాస వెళ్తుంది. కాబట్టి నాలుక బాగా డ్రైగా ఉన్నవాళ్ళు, విపరీతమైన పొడితత్వం, ఉష్ణతత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఈ ప్రాణాయామం చేయడానికి ముందు కొంచెం వాటర్ సిప్ చేసి అప్పుడు ఈ ప్రాణాయామం చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నాలుక మీద నుంచి మనకి శ్వాస వెళ్తున్నప్పుడు చల్లగా లేకుండా వేడిగా ఉన్నప్పుడు రాపిడికి వేడి అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. చల్లదనం రావాల్సింది పోయి వేడి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి తప్పు జరగకుండా బాగా నోరు డ్రైగా ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ సిప్ చేసి ఈ ప్రాణాయామం స్టార్ట్ చేయడం అనేది మంచిది. ఈ 2 రూల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అప్పుడు ఈ ప్రాణాయామం స్టార్ట్ చేయాలి. ముందుగా ఈ శీతలి ప్రాణాయామం ఎవరు చేయకూడదో మనం తెలుసుకుందాం. హై బీపీ, డయేరియా, అలాగే విపరీతమైన జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శీతలి ప్రాణాయామం యొక్క విధానం. ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. తల మెడ చక్కగా నిటారుగా పెట్టాలి. చేతులు ఈజీగా ఉంచాలి. ఈ ప్రాణాయామం చేయడానికి ముందు మనం నాలుకని రోల్ చేసుకోవాలి. ఈ రకంగా నాలుకని రోల్ చేసుకొని శ్వాస నాలుక ద్వారా తీసుకొని నోటి ద్వారా తీసుకొని శ్వాస వదలటం మాత్రం ముక్కు ద్వారా శ్వాస వదలాలి. ఇది ఈ ప్రాణాయామం యొక్క విధానం. ముందుగా చూడండి. నోటి ద్వారా చక్కగా శ్వాస తీసుకోవాలి. చక్కగా లంగ్స్, పొట్ట అంతా ఫిల్ అవ్వాలి. నిదానంగా దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ముక్కు ద్వారా నిదానంగా శ్వాస వదలాలి. శ్వాస తీసుకునే విధానం ఇది. శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు చేద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రెండోసారి శ్వాస తీసుకుంటున్నాను. మూడోసారి. ఇలా ఒక 5 సార్లు చేయొచ్చు. ముందు ఒక 5 సార్లతో ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. నిదానంగా కౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి. శీతలి ప్రాణాయామం యొక్క ఉపయోగాలు. ఈ ప్రాణాయామం వాతతత్వం అనేది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ ప్రాణాయామం లంగ్స్కి చాలా మంచిది. నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు, అతిగా ఆలోచనలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామం గనక రాత్రిపూట చేసుకోగలిగితే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు పరగడుపుతూనే ఉండాలి. పర్టికులర్గా నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 3 గంటల గ్యాప్ తీసుకొని అప్పుడు ఈ ప్రాణాయామం చేసినట్లు అయితే నిద్ర చక్కగా పడుతుంది. అతిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు రాత్రిపూట ఈ ప్రాణాయామం చేసి ట్రై చేయండి. చక్కగా నిద్ర పడుతుంది, ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. అలాగే ఈ ప్రాణాయామం యొక్క ఇంకొక ఉపయోగం ఏంటంటే స్ట్రెస్ బాగా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. పింపుల్స్ అధికంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం ప్రతిరోజు ఒక 10 రౌండ్స్ చేయగలిగితే పింపుల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అలాగే మన జీర్ణ వ్యవస్థ అనేది చక్కగా పనిచేస్తుంది. శీతలి ప్రాణాయామం చేయడానికి టంగ్ రోల్ చేయడం చాలా మందికి కుదరదు ఫ్రెండ్స్. అప్పుడు మనం వేరే పద్ధతి ద్వారా స్టార్ట్ చేయాలి. మామూలుగా అయితే టంగ్ ఇలా రోల్ చేయాలి, ఇలా రోల్ చేయాలి. ఇలా ఫస్ట్ టైం కుదరదు. అప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మూతితో స్టార్ట్ చేయాలి. ఇలా మూతిని ఇలా పెట్టి మనం చెప్పుకున్న విధంగా శ్వాస తీసుకోవడం, తర్వాత ముక్కు ద్వారా శ్వాస వదలటం అనేది చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ టిప్ ఫాలో అయితే కనుక నిదానంగా టంగ్ రోల్ చేయటం అనేది వస్తుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. మూతిని రోల్ చేయాలి.
ఈ రకంగా ఫస్ట్ మూతిని రోల్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే దీని యొక్క పూర్తి ఫలితాలు మనకు చక్కగా రావాలంటే టంగ్ రోల్ చేస్తే మాత్రమే వస్తాయి. బట్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈ రకంగా స్టార్ట్ చేయండి. ఇలా మూతి రోల్ చేసి ప్రాక్టీస్ చేసినా కూడా మనకి గాలి అనేది నిదానంగా టంగ్ మీద నుంచే వెళ్తుంది. అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలాగా మూతి ద్వారా ప్రాక్టీస్ చేసి నిదానంగా టంగ్ రోల్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఈ టిప్ కూడా ఫాలో చేయండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.